హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఏరియాలో జీడిపిక్క రేటు ఏ విధంగా ఉంది? ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియో ఆల్రెడీ చేశాను. జీడిపిక్క రేటు మా ప్రాంతంలో ఏ విధంగా ఉందనేది ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. అయితే అప్పుడు ఏ విధంగా రేటు ఉండేది, అలాగే మా ప్రాంతంలో ఏ విధంగా ఉండేది మరియు మార్కెట్ రేటు ఏ విధంగా ఉండేది అప్పట్లో, అలాగే ఈ జీడిపిక్క రేట్ అనేది 2 వారాల తర్వాత ఏ విధంగా ఉంది, తర్వాత 2 వారాల తర్వాత ఒక నెలకి ఆ నెలలో ఏ విధంగా ఉంది, ఈ విధంగా 3 పార్ట్స్గా ఈ వీడియోలో ఒకసారిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా ఏ విధంగా ఉండేది రేట్ అనేది, తర్వాత 2 వారాల తర్వాత ఏ విధంగా ఉంది, తర్వాత నెల రోజుల తర్వాత మా ప్రాంతంలో ఏ విధంగా రేటు ఉందనేది ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నా. ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ ఎలా ఉండేది ఫస్ట్ అమ్ముతున్నప్పుడు, అలాగే 2 వారాల తర్వాత ఏ విధంగా ఉంది, అలాగే నెల రోజుల తర్వాత ఏ విధంగా ఉంది మీ ప్రాంతంలో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ప్రాంతంలో జీడి పిక్కలు ఉంటే మాత్రం మీ ప్రాంతంలో రేట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి డెఫినెట్లీ కామెంట్ చేయండి, సరేనా? మా ప్రాంతంలో రేట్ ఏ విధంగా ఉందనేది కూడా ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నా. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే ఈ జీడిపిక్క రేటు 2026లో ఏ విధంగా ఉందనేది ఒకసారిగా డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏరియాలో సావుకారులు అనేవారు ఏ విధంగా తీసుకున్నారో ఆ రేట్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊర్లో అయితే 162 రూపాయలు కేజీ అనేది తీసుకున్నారు. అలాగే ఆ టైంకి మార్కెట్ రేటు ఎంత ఉండేది తెలుసా? 170 రూపాయలు అయితే గ్యారంటీగా ఉంది. 170, ఎందుకంటే చుట్టుపక్కల కూడా 165 రూపాయల లెక్క ఆ టైంలో తీసుకున్నారు. మా ఊరు మాత్రమే 162. ఈ లెక్క మాత్రం మా ఊర్లో అయితే తీసుకోవడం జరిగింది. చుట్టుపక్కల ఊరు మొత్తం మేము రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే 165 రూపాయలు కేజీ పిక్కలు తీసుకోవడం ఇది జరిగిందని వాళ్ళైతే మాకు చెప్పడం జరిగింది. బట్ మా ఊర్లో అయితే ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నమాట. 162 రూపాయలు అంటే 162 రూపాయలే తీసుకున్నారు, అంతకు మించి ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఈ విధంగా మా ఊర్లో అయితే తీసుకున్నారు. ఈ విధంగా అయితే ఉంది మార్కెట్ రేట్ అయితే. అప్పట్లో మా ప్రాంతంలో 162 రూపాయలు తీసుకున్నప్పుడు గ్యారెంటీగా మార్కెట్ అయితే 170 రూపాయలు ఉందన్నమాట. ఆ విధంగా అయితే ఉండేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్ అయితే అయిపోయిందనమాట. తర్వాత 2 వారాల తర్వాత రేట్ ఏ విధంగా ఉందంటే డైరెక్ట్గా 150కి పడిపోయిందనమాట. ఈ విధంగా 150కి 152 రూపాయలు, 153 ఇలా తీసుకున్నారు. 153 తర్వాత 150కి డైరెక్ట్గా పడిపోవడం అయితే జరిగిందనమాట. 2 వారాల తర్వాత 150 కేజీ అయితే తీసుకోవడం జరిగింది. 150 రూపాయలకు కేజీ అయితే తీసుకున్నారు. ఆ టైంలో వాళ్ళకి ఏ విధంగా కేజీ ఉండేదంటే, సావుకారులు కదా, వాళ్ళకి మినిమం 155, 156 అలాగా 160 దాకా ఉంటుంది వాళ్ళకి. సావుకారులు కదా, వాళ్ళైతే మనకి చెప్పరు. నేనైతే అనుకుంటున్నాను మా దగ్గర 150 తీసుకున్నప్పుడు వాళ్ళకి గ్యారెంటీగా ఒక 155, 158 దాకా వాళ్ళకైతే రేట్ ఉండొచ్చు. వాళ్ళు ఒక్క రూపాయి ఉంచుకునే మన దగ్గర అయితే పిక్కలు తీసుకుంటారు కదా, ఆ విధంగా మనమైతే అర్థం చేసుకోవాలి. ఈ విధంగా 2 వారాల తర్వాత అయితే మాకు 150కి వచ్చేసింది ఈ జీడిపిక్క రేట్ అనేది. కేజీ పిక్కలు 150కి అయితే రేట్ అయితే పడిపోయింది. అలాగే 2 వారాల తర్వాత డైరెక్ట్గా ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తున్న రేటు, ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో వచ్చేసి ఇప్పటికి రేట్ ఎలా ఉంది తెలుసా? ఈరోజు డేట్ వచ్చేసి మే 27. ఈ రోజుకి రేట్ ఎలా ఉందంటే 130 రూపాయలకు ఉందన్నమాట. 150 ఎక్కడ, 130 ఎక్కడ చూసుకోవచ్చు. ఎంతకెంత చాలా తేడా అనమాట. 20 రూపాయలు పడిపోయింది. 130 అయితే తీసుకున్నారు. అయితే మార్కెట్ రేట్ ఇప్పుడు ఎలా ఉందంటే సావుకారులు తీసుకుని ఎలా అమ్ముతున్నారంటే 138, 140 లెక్క వాళ్ళైతే అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మేము విన్నాం కనుక. ఓకే, మేమైతే అమ్మేవాళ్ళం కనుక మా దగ్గర అయితే 130 తీసుకున్నారు. ఇప్పటికీ అదే రేటు కంటిన్యూ చేస్తున్నారు అనమాట. 130 తీసుకుంటున్నారు. ఓకే, వాళ్ళైతే అమ్ముకోవడం 138, 140 అలాగా అమ్ముకుంటున్నారు. లాస్ట్ ఫైనల్లీ ఆ రేట్ అయితే కన్ఫర్మ్ ఫిక్స్ మేమైతే తెలుసుకున్నాము. ఓకే, ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ రేటు 162 రూపాయలు, అలాగే 2 వారాల తర్వాత 150 రూపాయలు, అలాగే ఇప్పుడు నెల రోజుల తర్వాత 130కి అయితే మా ఏరియాలో ఈ విధంగా అయితే రేట్ ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ సైడు రేట్ ఎలాగుంది డెఫినెట్లీ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? అలాగే ఈ వీడియోను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అలాగే మీ ప్రాంతంలో జీడి చెట్లు అనేవి ఉన్నాయి లేదా, మీరు జీడి పంట పండిస్తున్నారు లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సరేనా?
ఓకే, మాదైతే పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మా విలేజ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ ప్రాంతంలో అయితే మేము ఉండడమే జరుగుతుంది, పార్వతీపురం మన్యం జిల్లా. మీరు ఏ జిల్లా అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ పంటను పండిస్తున్నారు లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు జీడి మామిడి చెట్లు. నేనైతే ఆల్రెడీ జీడి చెట్లు పోడ్లో నడిచామన్నమాట. ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి. ఓకే, ఫైనల్లీ ఈ విధంగా అయితే మా ఏరియాలో ఉంది. ప్రజెంటు 130 అంటే 130, అంతకు మించి ₹1 పెరగట్లేదు, అంతకు మించి తగ్గించట్లేదు. అంతే రేటు తీసుకుంటున్నారు సావుకారులు అంతమంది కూడా. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ప్లీజ్ కొత్తగా చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఒక 2 వీడియోస్ ఇస్తున్నాను, చూసేయండి. ఓకే, ఆ వీడియోస్ కూడా బాగుంటాయి. అండ్ ఈ వీడియోనే కాకుండా మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి. మన ఛానల్లో కూడా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఏ వీడియో ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మీకు, ఆ వీడియో చూసి కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, అండ్ స్క్రీన్లో 2 వీడియోస్ ఇస్తున్నాను, చూసేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్.